తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కళాకారులు, సాహిత్యవేత్తలు చాలామంది పాల్గొన్నారు. చాలామంది మేధావులు ఉన్నారు. మన దగ్గర సాహిత్యం లేదా? మన దగ్గర ఏమి లేదు, పాడేవాళ్ళు లేరా? ఇంతమందిని పెట్టుకొని మీరు కీరవాణిని తీసుకురావడం అయితే అది కరెక్ట్ కాదు, నా ఒపీనియన్ అది. ఎందుకంటే మన దగ్గర ఎన్నో తెలంగాణ పాటలు ఎన్నో ఫేమస్ అయినాయి. బండెనక బండి కట్టి గద్దార్ పాడిన పాటలు కానీ, ఎటువంటి పాటలు కానీ. అంతెందుకు, మొన్న తెలంగాణ గద్దార్ పాడిన పాట, ఇది రేవంత్ రెడ్డి గెలవడానికి పాడిన పాట, తెలంగాణ గద్దార్ పాడిన పాట ఎంత ఫేమస్ అయింది. దాంట్లో ఆయన గెలవడానికి 50% మా పాటని చెప్పి నేను అనుకుంటున్నాను. అటువంటిది వదిలిపెట్టేసి మీరు ఎవరిని తీసుకొని మ్యూజిక్ చేయడం. మరి మీ తెలంగాణ ఇప్పుడు మొన్న మీ రేవంత్ రెడ్డి గారు పాడించుకున్న పాటకి మరి కీరవాణి గారి సంగీతం ఎందుకు పెట్టించుకోలేదు? మరి దానికి అప్పుడే పెట్టించుకోవాల్సింది. మరి మా తెలంగాణ పాటలలో ఎక్కడైనా మా తెలంగాణ పాటలు ఎంత ఫేమస్ అవి, దాంట్లో ఎక్కడైనా సరే కీరవాణి గారి సంగీతం ఎక్కడైనా ఉందా? మా దగ్గర సంగీతం లేదా? మేము చేయలేమా? మా దగ్గర చాలా చాలా గొప్ప కళాకారులు ఉన్నారండి. తెలంగాణ అంటేనే ఉద్యమ పాటలకి, విప్లవ గీతాలకి పుట్టిల్లు. ఇది సంబంధం లేదు అంటే మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, మీరు అందశ్రీకే ముఖ్యమంత్రి కాదు. మీరు ఒకరికి పని అప్ప చెప్పినప్పుడు ఇది మన వాళ్ళతో చేయించాలని చెప్పి మీరు ఆదేశాలు జారీ చేయాలి. మీరు తెలంగాణ వాళ్ళలో ఎవరైనా కోరుకోమని చెప్పండి. దాంట్లో తప్పులేదు కదా. తెలంగాణలో ఎంతమంది లేరు, కళాకారులు లేరని చెప్పి ఒప్పుకోమని చెప్పండి. దాన్ని బట్టి అప్పుడు కీరవాణి గారికి ఇవ్వండి, లేకపోతే ఇంకొక ఆయన ఎవరు బప్పిలారిని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పండి. ఈయన కీరవాణి కంటే సీనియర్ అనుకుంటారు, నా ఒపీనియన్ నేను అనుకుంటున్నా. బప్పిలారికి ఇవ్వమని చెప్పండి. బప్పిలారి కూడా మంచి మ్యూజిక్ డైరెక్టరే. మరి ఎందుకు నార్త్లో లేరా మ్యూజిక్ డైరెక్టర్లు? వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వండి. అవి పెద్ద సినిమాలు, అప్పుడు హిందీలో పెద్ద సినిమాలు హిట్ అయినాయి ఆయన హయాంలో. మరి ఆయన కూడా ఇవ్వచ్చు కదా. మరి ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం దేని మీద జరిగిందండి? మనకి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్లనే మనకు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు మన తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా సరే పాటలు పాడడానికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరికైనా అవకాశం కల్పించిర్రా? అది చెప్పానండి. అప్పుడు మనకు కనుక మన దాంట్లో ఎవరికైనా అవకాశం వచ్చిందంటే మేబీ నేను ఒప్పుకుంటాము. అది రాసింది మాత్రం అందశ్రీనే కదా. అందశ్రీ రాసిన దానికి మ్యూజిక్ కంపోజ్డ్ బై కీరవాణి. కాబట్టి మ్యూజిక్ అనే దాంట్లో టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో సరే మన దగ్గర అలాంటి మ్యూజిక్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, బట్ సెలెక్షన్ మైట్ బి అందశ్రీకి కీరవాణి దే బెస్ట్ కంపోజర్ అనే ఆలోచన వచ్చి ఉండవచ్చు. దాంట్లో దాన్ని అంతగా లింక్ చేయాల్సిన అవసరం లేదు. అందశ్రీ ఈజ్ నెగ్లెక్టెడ్ సిన్స్ లాంగ్ టైమ్. అందశ్రీ కూడా మంచి కవి, కానీ తెలంగాణ కవులు, తెలంగాణకు సంబంధించిన కళాకారులు కూడా గత 10 ఏళ్ల నుంచి చాలామందిని నెగ్లెక్ట్ చేసారు. కొంతమందిని మాత్రమే తీసుకొచ్చారు పైకి. ఇంకా అక్కడ చూస్తే కొన్ని తప్పులు ఉన్నాయి, ఇక్కడ అందుకనే తప్పులు అనేది కాదు. అందరికీ ఇప్పుడు ఉద్యమకారులకు మరియు కళాకారులకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన ఛాయిస్ని బట్టి కాకుండా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ప్రభుత్వాలు తీసుకోవాలి. దట్ ఈజ్ రైట్ అన్నమాట. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కొంతమంది నా వాళ్ళు, ఆ ప్రభుత్వం వాళ్ళు నా వాళ్ళు అనే కాకుండా ప్రతి ఒక్కరు ఉద్యమంలో చిన్న పిల్లల కానుంచి అందరూ పనిచేసారు. అందరు ఉద్యమకారులకు, అందరి కళాకారులకు, ప్లస్ ప్రతి ఒక్కరు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ప్రభుత్వాలు చూసుకోవాలి. అది ఇంపార్టెంటు. ఇక చిన్న విషయాలు ఈ కీరవాణికి ఇచ్చారు ఇప్పుడు అట్లా అనుకుంటే ఆ గవర్నమెంట్లో కూడా వెతికితే ఎన్నో తప్పులు దొరకవచ్చు, ఈ గవర్నమెంట్లో కూడా దొరుకుతాయి అట్లనే. అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మనం ఈ యొక్క జయ జయ హే తెలంగాణ అనే గీతం ప్రజలలోకి ఎంత చొచ్చుకపోతుంది, చొచ్చుకపోయే లెవెల్గా ఏ విధంగా దాన్ని కంపోజ్ చేసారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ కంపోజిషన్ ఆంధ్ర వ్యక్తి చేసిన పాటలో భావము, వ్యక్తీకరణ అంతా తెలంగాణ గురించే ఉంటుంది. కాబట్టి మ్యూజిక్ కంపోజిషన్ సెలెక్షన్కి పెద్ద కాంట్రవర్సీ చేసిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ముందు నుంచి కూడా మరి మ్యూజిక్ కంపోజిషన్కి మనం చాలా విషయాల్లో ఆంధ్ర కళాకారుల మీద ఇంతకుముందు కూడా ఆధారపడ్డాం. ఇప్పటికీ బతుకమ్మ లాంటి పాటలు, ఎన్నో పాటల్ని ఆంధ్ర కళాకారులు చేశారు. ఇక ఒకసారి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇన్నాళ్ళ నుంచి ఉన్న తర్వాత మనం వాళ్ళని ఆంధ్రోళ్ళు, తెలంగాణలోని ఎట్లా చెప్తాం? ఇప్పుడు కీరవాణి గారు నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్నారు. నాకు తెలిసి ఆయన ఆధార్ కార్డుతో సహా తెలంగాణలో ఉంటుంది. మనం ఆయన తెలంగాణోడు కాదని, ఆంధ్రోడని ఇదంతా ఇంకా విడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇటువంటి డిఫరెన్షియేషన్స్ అన్నీ అనవసరం అని నా ఉద్దేశం. వీళ్ళ పాటలో భావం మార్చే ప్రయత్నం ఏమన్నా చేస్తే అది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. కానీ కేవలం మ్యూజిక్ కంపోజిషన్ వరకు పరిమితం చేస్తే మాత్రం పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. నేను దాదాపుగా విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పనిచేశాను. తెలంగాణ సాధన దశలో నేను కేసీఆర్ తోటి కూడా 2 దశాబ్దాల పైచిలకు ఉద్యమంలో పనిచేసిన.
పనిచేసిన వ్యక్తిగా ఈరోజు తెలంగాణ జాతీయ గీతం పైన ఈ రగడ జరగడం చాలా శోచనీయం. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు 20 సంవత్సరాలు దాదాపుగా అంటే 10 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ ఏర్పడి. మళ్ళీ రెండో ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఎట్లా ఉంటుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న సగటు ఉద్యమకారుడు కూడా గొప్పగా ఊహించుకున్నాడు. కానీ ఆ ఉద్యమ ఫలాలు కొంతమంది స్వార్థపరుల శక్తిలోకి వెళ్ళిపోయినాయి. ఆ ఫలాలను కూడా కొంతమంది బ్రోకర్స్, జోకర్స్, లూటర్స్ అలాంటి వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలని నెరవేర్చలేదని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక 2 దశాబ్దాల పైచిలకు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పనిచేసిన మొదటి వ్యక్తిని నేను. ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక 1 ఆఫ్ ద ఫౌండర్ మెంబర్గా ఉన్న వ్యక్తిని నేను. అదే క్రమంలో నేను న్యాయవాద వృత్తిలో కొనసాగుకుంటూ కూడా న్యాయవాద వృత్తిని తెలంగాణ ప్రజలు ఇవాళ ఒక ప్రజల ఆకాంక్ష కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రంకై కోరడం జరుగుతూ ఉంది. ఆ తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రజల ఆకాంక్ష మేరకు నేను ఒక చదువుకున్న వ్యక్తిగా విద్యార్థి దశ నుంచే పనిచేసుకుంటూ కూడా మరి నేను న్యాయవాద వృత్తిలోకి వచ్చి ఒక లీగల్ ప్రొటెక్టర్గా ఇలా మనం న్యాయవాదులం వై వీఆర్ నాట్ ఫోర్ఫ్రంట్ ఇన్ ద ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనం ఆలోచన చేసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ అప్లికేషన్ తోటి న్యాయవాదుల ఉద్యమాన్ని అగ్రభాగానే ఉండి నడిపిన వ్యక్తిని నేను. ఆ క్రమంలో ఇలా అందశ్రీ అనే వ్యక్తి ఇలా ఆయన గొప్ప వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక గొప్ప కన్సర్న్ ఉన్న వ్యక్తి. ఆయన ఆ రోజు కొన్ని 20 సంవత్సరాల పైచిలకు అనుకుంటే ఈ తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాట రాసుకోవడం, ఆ పాటని తెలంగాణ రాకముందుకేమో మనం దాన్ని ఒక గేయంగా మనం స్టార్ట్ చేసి పాట పాడి మన ప్రోగ్రాం చేసుకునేవాళ్ళం. తెలంగాణ వచ్చిన మరుక్షణం ఆ పాటను మనం కనుమరుగు చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో ఆనాడు అందశ్రీ గారి కానీ ఆనాడు ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ మరి వాళ్ళ మధ్యలో ఎందుకో గ్యాప్ వచ్చిందో మనకు తెలియదు. కానీ ఆ పాటని ఆనాడే ఆ ప్రభుత్వం గుర్తించి ఒక రాష్ట్ర గీతంగా ప్రకటించవలసిన ఆవశ్యకత ఉండే. తర్వాత దాని క్రమంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు ముఖ్యమంత్రి యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన కూడా తెలంగాణ పట్ల కూడా ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా ఆ పాటని ఒక గొప్ప వాగ్గేయకారుడు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తి అందశ్రీ గారు రాసిన పాటని మన రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించకూడదని చెప్పేసి ఆయన ముందుకు పోయి ఆ పాటని ఇలా రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరుగుతుంది. ఆ క్రమంలో దాన్ని రికార్డు చేసే పద్ధతిలో అది మ్యూజిక్ డైరెక్టర్స్కి వచ్చిన అంశం. అది ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరిని పెట్టుకోవాలో ఎవరిని పెట్టుకోవద్దు అనేది ఆ పాట రాసిన వ్యక్తికి సంబంధించిన విషయం. ఆనాడు మరి అందశ్రీ గారు ఒక కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని ఈ పాటని పాడిపిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ క్రమంలో ఆలోచించిండి అని చెప్పేసి నేను విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ అది అందశ్రీ గారు ఆ పాటని ఒక గొప్ప కీరవాణి అనే మ్యూజిక్ డైరెక్టర్ ఈ భారతదేశంలో ఒక ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టరు కాబట్టి ఆ పాటని ఆయనతోటి పాడిపించుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే కళలకు, పాటలకి, సంస్కృతికి ఎల్లలు అద్దులు అనేవి ఉండవు. ఆ క్రమంలో దానికి ఒక ప్రాంతీయవాదము అని ఇంకో వాదం అని ఉండకూడదు. ఎందుకంటే మనం ఎక్కడో పుట్టిన మైకేల్ జాక్సన్ని ఆయన కళని ఈ ప్రపంచం అంతా ఆరాధించింది. ఆయనకు అనేక వ్యక్తులు, అనేక మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలో మనం కీరవాణి ఇంకోరా అనేది కాదు. కీరవాణి కూడా గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. ఆయనకు ఒక ఈ మధ్యనే ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ క్రమంలో ఆయన పాట ఎవరైతే రాసిరో ఆ గొప్ప ఆజ్ఞేయకారుడు అందశ్రీ గారు ఆయనతో పాటించుకోవడంలో తప్పులేదు. దానిపైన మనం రాధాంతం చేయడం అనేది ఈ తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరికి తగదు. సోషల్ ఆఫ్ తెలుగు ఛానల్ వారికి నమస్కారం. అండ్ ఏదైతే ఈ రాష్ట్ర గీతం గురించి ఈ ఆపోజిషన్ వాళ్ళు దానికి లేవనెత్తుతున్న ఆబ్జెక్షన్స్ అవుతున్నా ఇది సరికాదు. సంగీత దర్శకుడు ఆయన కీరవాణి గారుతో దాన్ని ఇది చేయడం చాలా సబబు.
మరి వారు దాంట్లో నిష్ణాతులు. తర్వాత అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. వారు ఇంతకుముందు కూడా అనేకమైన దాంట్లలో కీరవాణి గారి యొక్క ఇది మనం చూసినాం కనుక దానిలో ఇబ్బందికరమైన విషయం ఏమున్నదో మరి. కళలో తెలంగాణ, ఆంధ్ర తర్వాత కళ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన మహా ఇది ఎవరు సంగీతంలో దిట్ట ఎవరు అయితే ఈ పబ్లిక్ ఒపీనియన్ కూడా దీంట్లో ఇంపార్టెంట్. మరి మేము పబ్లిక్గా మా ఒపీనియన్ మాత్రం కీరవాణి గారు బాగానే ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు అవకాశాలు అందరికీ ఒక్క అవకాశాన్ని అందరికి ఇవ్వలేరు. సరే దాని మీద వివాదాలు తీసుకురావాలంటే ఏదో అంటారు గుడ్డుకు ఈకలు వీకినట్టు రకరకాల మెంటాలిటీలు ఉంటుండొచ్చు. కానీ అవసరం లేని వివాదం ఎందుకు? ఇప్పుడు కీరవాణి గారు అయితే వారు ఫస్ట్ వివాదాస్పదులు అయితే కాదు, ఫస్ట్ నుంచి కూడా దాంట్లో చేయడంలో నథింగ్ లాస్, నథింగ్ ఏమి మంచిగానే ఉంటుంది అనేది నా ఒపీనియన్. రాష్ట్ర అవతారం 56 నుంచి మనము మొన్న 14 వరకు మనం కలిసే ఉన్నాము. తర్వాత యాస భాష ఇవన్నీ సరే యాస భాషల తెలంగాణ గీతంలో యాస భాష అనేది నథింగ్ లాస్. తెలుగు ఆయన కూడా తెలుగు కవి, తెలుగు సంబంధించిన సంగీతకారుడు. పర్టికులర్గా ఇంకా ఈ వివాదాలు తీసుకురావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వివాదాలు అవసరం లేదు. అది రాష్ట్ర గీతం అనే దానికి తప్పులు పట్టడం సినిమానికి మస్తు పడతారు తప్పులకు. ఆంధ్రవాడు కీరవాణి అంటున్నారు కదా, మెగా కృష్ణారెడ్డికి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు కేసీఆర్. దాని గురించి ఎవరు మాట్లాడలేరు. దీనికి ఏముంది, జస్ట్ మన మంచి సంగీతకారుడు కాబట్టి ఛాన్స్ ఇచ్చారు. దానికి మంచి సంగీతం అందిస్తుంది కాబట్టి ఇచ్చారు. దానికి 1000 కోట్ల కాంట్రాక్ట్లు కేసీఆర్ ఆంధ్రలోకి ఇచ్చినప్పుడు అది ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరైతే కళ ఉంటుందో వాళ్ళని గుర్తించాలి మనం. దాంట్లో మతాలు, భేదాలు, ప్రాంతాలు తీసుకురావద్దు. అట్లా అంటే యాదాద్రి టెంపుల్కు ఆర్కిటెక్టు ఆంధ్ర ఆయన అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ మంచి ఆర్కిటెక్ట్ కాబట్టి యాదాద్రి అప్పచెప్పాడు. అట్లా అంటే మేము ఎవరు విభేదించలే కదా. ఎవరైతే మంచి జరుగుతుందో అక్కడ మనం అందరం కూడా దాన్ని మనం ప్రోత్సహిస్తాం. దాంట్లో కుల మతాలు తీసుకురావద్దని నా అభిప్రాయం అండి. కళను ఎప్పుడైనా మంచి కళాకారులను గుర్తించాలి. ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. దాంట్లో ప్రాంతీయ వివాదాలు తీసుకురావద్దు. ఎవరు కళాకారులు ఉంటే వాళ్ళను మనం గౌరవించుకోవాలి. కీరవాణి ఏ వాణి కాదండి, అది కళను ఎవరైనా కానీ ప్రోత్సహించాల్సిందే. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, నార్త్ ఇండియన్ అయినా, ఎవరైనా కానీ మనకు ఆ కళల మనము ఈ మ్యూజిక్ డైరెక్టర్ను మనం వేరుగా చేసి మాట్లాడదు. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేరే వేదికను కూడా పంచుకోవచ్చు. చాలా ఉన్నాయి మనకు తెలంగాణలో ఇంకా జరిగే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. కాకుండా మన తెలంగాణ గీతాన్ని వాళ్ళు మంచి తీర్చిదిద్దాలనే సంకల్పంతో వాళ్ళు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి మంచిగా ప్రజలందరికీ మంచిగా వినిపించాలని చెప్పి అది అందశ్రీ గారు కోరుకున్నారు. అందరు రౌండ్ టేబుల్ల మీద మేము చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. వీళ్ళందరి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అది నా అభిప్రాయంగా చెప్తున్నాను నేను. కళలకు హద్దులు ఉన్నాయి. ఒక మంచి గీతాన్ని పాటించినప్పుడు మంచి సంగీత కావాలి. ఇప్పుడు కీరవాణి అనేవాడు మంచి సంగీతం ఉంటుంది కాబట్టి దాంట్లో తప్పేం లేదు వాస్తవానికి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ప్రతిదాన్ని సూక్ష్మంగా ఆలోచించి మన యొక్క గీతాన్ని కూడా ఖరాబ్ చేసుకోవడం తప్పు నా దృష్టిలో. ఉద్యమం వేరు, ఇది వేరు. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు తెలంగాణలో మరి అందరికీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చిండ్రా? ఇప్పుడు 40 కోట్లు ఖర్చు పెట్టుకొని ఒక ఎమ్మెల్యేకి ఆల్రెడీ టీడీపీలని వాళ్ళ ఉద్యోగం లేని వాళ్ళు మొత్తం గెలిపించుకున్నా ఆయన. అదే ఉద్యమకారుని గెలిపించుకుంటే ఇలా కేసీఆర్కి ఇంత గతి పెట్టేదా? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కనీసం 20 కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కరికి, ఒక ఎమ్మెల్యేకి. అలాంటప్పుడు కష్టపడ్డ వ్యక్తికి ఇస్తే ఇవాళ కేసీఆర్ అమ్మటి ఉండేవాళ్ళు కదా అందరూ. దీన్ని ప్రతిదాన్ని సూక్ష్మంగా చూడడం కన్నా దాన్ని గీతాన్ని మంచిగా ఏది కూర్పు తీసుకొచ్చి దాన్ని గీతాన్ని మనం ఆలాపించడం అనేది ఒక కరెక్ట్ అని చెప్తున్నాను నేను. తెలంగాణ కళాకారులు ఎందుకు వస్తారు అనేది అన్నీ తెలుసండి. ఇక మొన్నటి దాకా ఎటుపోయారు ఈ కళాకారులు? వారు ఎవరో ఎగేస్తేనే వచ్చేది ఇదంతా కూడా. ఇప్పుడు వాస్తవం అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. ఇక్కడ దీని వెనక ఉన్నారు, ఎవరు నడుపుతారు ఏందని అందరికీ తెలుసు. ఇవాళ ప్రతి ఒక్కరికి మేము ప్రజలకు దూరమైనము, ప్రజలను పట్టించుకోలేదు అని ఇవాళ కళాకారులను పట్టించుకోలేదు, ఉద్యమకారులను పట్టించుకోలేదు అని 10 ఏళ్ళ తర్వాత గుర్తుకొచ్చింది ఒక్కొక్కరికి. 10 ఏళ్ళ తర్వాత గుర్తుకొచ్చింది. ఇక్కడ వాళ్ళు సంపాదించుకుంటుంది టైం సరిపోలేదు. ప్రజలకు ఏం చేశారంటే
ఇప్పుడు సామాన్యులకు బిచ్చం వేసినట్టు 4,000 ఇవన్నీ పథకాలు పెట్టి అట్లా వేసిర్రు. వాళ్ళు మాత్రం కోట్లు సంపాదించుకుంటా కనీసము ఎవ్వరికి కూడా గౌరవం లేదండి. మీ ఊరు కూడా డబ్బులు కోరుకోరు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. ఇక్కడ చాలా మంది సాక్రిఫైస్ చేసిర్రు, డబ్బులను కూడా సాక్రిఫైస్ చేసిర్రు. వాళ్ళు కనీసం ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా అవపడితే ఇట్లా వంకర చూసుకుంటూ పోయేవాళ్ళండి. అలాంటి ప్రభుత్వాన్ని నడిపింది. అన్నీ తెలుసు వాళ్ళకి, రిపోర్ట్ తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు. ఇవాళ ఏదో 10 ఏళ్ళ తర్వాత మారిన నేను ఇలా మన కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే మేము తెలంగాణ పార్టీకి వ్యతిరేకం కాదు, ఇక్కడ మేము ఇంకో పార్టీకి ప్రో కాదు, కానీ ప్రజల నుంచి వచ్చేది ప్రజల ఆకాంక్షలను మనం తెలియజేసే వ్యక్తులుగా మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు ఏంది కీరవాణి పాడితే ఎవరు పాడితే తప్పేందండి? మనకు మంచిగా సాంగ్ రావాలి ఇక్కడ. ఇక్కడ ప్రతిదీ ఎంత పెన్ పాయింట్లు ప్రతి ఒక్కరు దేనికైనా తీయచ్చు ఇక్కడ.